భూమిపై సృష్టిని చేశాడట. యుగం కంటే ముందు నుంచే ఈ సరోవరం ఉంది. రండి ఆలయాన్ని దర్శిద్దాం. లోపల వీడియో తీయకూడదు. లోపల సర్వేశ్వర మహాదేవ్ ఉంటుంది, దర్శించుకోండి. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు బ్రహ్మదేవుడు భూమిపై సృష్టి చేసేటప్పుడు ఈ ప్రదేశంలో మహాశివుని కోసం పెద్ద యాగం చేశారట. ఈ ప్రదేశం నుంచి బ్రహ్మదేవుడు భూమిపై సృష్టిని చేశాడట. కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు నుంచే ఈ సరోవరం ఉంది. రండి ఆలయాన్ని దర్శిద్దాం. లోపల వీడియో తీయకూడదు. లోపల సర్వేశ్వర్ మహాదేవ్ లింగం ఉంటుంది, దర్శించుకోండి. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు సైనికులు వారి నీటి అవసరాల కోసం ఈ సరోవరాన్ని వినియోగించుకునేవారట. ఆలయం దర్శించుకొని బయటికి వచ్చి ఇలా ఎడమవైపు వెళ్ళి లోపలికి వెళ్తే ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. రండి దర్శించుకుందాం. అలా ముందుకు వచ్చి మొదటిగా వచ్చే ఎడమవైపు తిరగగానే పురాతన కాత్యాయని దేవి ఆలయం ఉంది, దర్శించుకోండి. ఇదే కాత్యాయని దేవి ఆలయం. లోపల వీడియో తీయకూడదు. ఆలయాన్ని దర్శించుకొని ఇంకా ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే శ్రీకృష్ణార్జునులతో ఉన్న పెద్ద రథం ఉంటుంది. చాలా బాగుంది. ఫోటోస్, సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఈ రథం వెనుక నుంచి బయటికి వచ్చి దాని ఎదురుగా ఉన్న ఆలయానికి వెళ్దాం. ఇది శ్రీ శ్యామ్ దర్బార్ అంటే శ్రీకృష్ణుని ఆలయం. ఈ ఆలయం నుంచి కిందకి అండర్ గ్రౌండ్ కి వెళ్లే మార్గం ఉంది. దీని పక్కనే ప్రాచీన పాండవ ద్రౌపది కూప్ అని ఉంది. ఆలయం లోపల నుంచి కిందకు వస్తే ఇక్కడికి వస్తాం. కురుసభలో ద్రౌపది చీరలాగి అవమానించిన దుశ్శాసనుణ్ణి భీముడు చంపిన తర్వాత ఆ రక్తాన్ని తన కురులకు పూస్తాడు. ఆ ప్రదేశం ఇది. రండి ఇప్పుడు మనం కౌరవ పాండవ ఆలయం దర్శిద్దాం. కౌరవ పాండవ ఆలయం బ్రహ్మస్వరూప